ముందు కాళ్ళు దగ్గరికి చేర్చి 2 కాళ్ళు బొటనవేళ్లను కలిపి కట్టవలెను. మరణించిన వ్యక్తి తలవైపు ఒక ఒత్తితో దీపం వెలిగిస్తారు. అందుకే చూసారండి, దీపారాధన చేసినప్పుడు ఒక ఒత్తి వేస్తారు చాలామంది, లేకపోతే 2 ఒత్తులేస్తారు. ఇప్పటికి కూడా మన హిందువులకి ఇదే కన్ఫ్యూజ్ అండి. ఎన్ని ఒత్తులు వేయాలండి, ఎంత దీపాలు పెట్టాలి, ఎన్ని ఒత్తులు వేయాలండి, ఎన్ని దీపాలు పెట్టాలి. ఎన్ని ఒత్తులు కాదండి, 3 ఒత్తులు వేయాలి. ఆద్యంతివత్తి సంయుక్తం వహినాజితం ప్రియం గృహణ మంగళం అని ఒక శ్లోకం ఉంది. దీపం పెట్టినప్పుడు ఆ శ్లోకం కంపల్సరిగా చదవాలి. ఎన్ని ఒత్తులు వేయాలి, 1 ఒత్త, 2 ఒత్తుల, 3 ఒత్తుల, 5 ఒత్తుల. ఇప్పుడు ఈ కొద్ది జ్ఞానం ఉన్న వాళ్ళందరూ యూట్యూబ్లోకి వచ్చేయడం, చెప్పేయడం ఇంకా పోయింది మొత్తం. పూర్వం ఉందంట, మన పెద్దల నుంచి వచ్చిన ఆచారం వదిలేస్తున్నాం. ఈ చెప్పిన గొట్టంగాళ్ళు చెప్పిన ఈ ఆచారాలు పెట్టి మనం చేస్తున్నాం. లేదండి, అలా చేయకూడదు. మన అమ్మ, మన నాన్న, మన తాతమ్మ, మన ముత్తాతమ్మల నుంచి మా నానమ్మ దగ్గర నుంచి అలాగా, మా నాన్నమ్మ దగ్గర నుంచి మా అమ్మ నేర్చుకుంటుంది, మా అమ్మ దగ్గర నుంచి మా కోడలు నేర్చుకుంటారు, మా అత్తగారి నుంచి మనం నేర్చుకుంటాం. ఆ ఆచారాలు పెట్టి మనం చేయాలి, కానీ ఎవడో గొట్టంగాడు వచ్చి చెప్పింది మనం చేయకూడదు. అలా చెప్తే నాకు సబ్స్క్రైబర్లు తీసేస్తున్నారు. నో ప్రాబ్లం అండి.